ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. శ్రావణ మాసంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాల వేళ బంగారం ధరలు మరొక ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేశాయి. బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 760 రూపాయలకు చేరింది. దీంతో 1,03,310 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 700 రూపాయలు పెరిగి 94,700 రూపాయలు పలుకుతోంది. గత 7 రోజుల్లో బంగారం ధర 10 గ్రాములపై 2,740 రూపాయలు పెరిగింది. బంగారం ధరలే కాదు, వెండి ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కిలో వెండిపై ఏకంగా 100 రూపాయలు పెరగడంతో ధర 1,27,000 నుంచి 1,27,100 రూపాయలకి చేరుకుంది. తులం వెండి 1,271 రూపాయలు పలుకుతోంది. కిలో వెండిపై 4 రోజుల్లో 4,100 రూపాయలు పెరిగింది. దేశీయ మార్కెట్ MCX లో 10 గ్రాముల బంగారం ధర 651 రూపాయల లాభంతో 1,02,119కి చేరుకుంది. వెండి ధర 596 రూపాయల లాభంతో 1,14,882 రూపాయలకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $3,396 వద్ద ట్రేడ్ అవుతోంది. చాలా తక్కువ టైంలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. పైగా పండుగలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. భారతదేశానికి బంగారంతో లోతైన సాంస్కృతిక ఆర్థిక సంబంధాలున్నాయి. భారతదేశంలో ప్రధాన ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ లో ఇది కూడా ఒకటే. వేడుకలు, వివాహాలు, పండుగలకు బంగారం కొంటూ ఉంటారు. ఇప్పుడు శ్రావణ మాసం నుంచి పండుగల సీజన్ మొదలైపోయింది. దీంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, ఎక్స్చేంజ్ రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. పెట్టుబడిదారులు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కొద్దిగా దశలవారీగా బంగారం కొనడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుంకాల ఎఫెక్ట్ కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది. ట్రంప్ భారత్పై 25% అదనపు దిగుమతి సుంకాలు విధించడం వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అదే టైంలో రూపాయి బలహీనపడ్డం, డాలర్ బలపడ్డం కూడా దిగుమతి విలువ పెరగడానికి కారణమవుతోంది. కొన్ని దేశాల కేంద్ర బ్యాంకులు కూడా గోల్డ్ రిజర్వులను పెంచుతున్నాయి. శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, వివాహాలు లాంటివి కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆర్థిక అస్థిరతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే బంగారం, వెండి ధరలకు పట్టపగ్గా లేకుండా పోతున్నాయి.